ఫ్రాన్స్ ఉన్న ఫలంగా 129 మెట్రిక్ టన్స్ గోల్డ్‌ని అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి తమ బ్యాంక్‌కి తీసుకొచ్చుకుంది. పారిస్‌కి తీసుకొచ్చుకుంది. సుమారు 2437 టన్స్ ఈరోజు డొమెస్టికల్‌గానే వాళ్ళు వాళ్ళ దగ్గరనే వాళ్ళ దేశంలోనే ఉంచుకున్నటువంటి పరిస్థితి. సో, మీరు చాలా సార్లు చెప్పారు. అంటే క్వైట్‌గా చాలా దేశాలు ఫెడరల్ రిజర్వ్ నుంచి గోల్డ్ రిజర్వ్స్ తగ్గించుకుంటూ ఉన్నాయి. అందరూ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఎక్స్‌చేంజ్ బ్యాలెన్స్‌ని మొత్తం మార్చుకుంటున్నారు. వేరే దాంట్లోకెళ్తున్నారు. గోల్డ్ అంతా కూడా తీసుకొచ్చుకుంటున్నారండి. సో, మనం లాస్ట్ టైమ్ డిస్కస్ చేసాం. ఇవంతా రష్యా ఎఫెక్టేనా? యుక్రెయిన్ రష్యా వార్ జరిగినప్పుడు రష్యన్ అసెట్స్‌ని వీళ్ళు ఫ్రీజ్ చేసిన విధానాలు ఇవన్నీ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్‌కి ఏదో ఒక రోజు బ్ర మెదడులో పురుగు తొలిచేసి ఇవన్నీ ఫ్రీజ్ చేస్తున్నాం అని అనే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతోటే యూరోపియన్ దేశాలు మెల్లమెల్లగా ఎవరి చాప వాళ్ళు చుట్టేసుకుంటున్నారు అనుకోవాలా? దీనిలో ఉన్న డీటెయిల్స్. దీనిలో మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి 129 మెట్రిక్ టన్నులు ఏవైతే ఉన్నాయో అమెరికాలో న్యూయార్క్ లో ఉండినాయి. అవి అంటే లాకర్స్ ఉన్నాయి. బట్ ఫ్రాన్స్ కి చెందినటువంటివి. ఫ్రాన్స్ ఏం చేసిందంటే అమెరికాలోనే అమ్మేసింది 129 మెట్రిక్ టన్నులు అమ్మేసిన పైసలు ఏవైతే వచ్చాయో ఆ పైసలతోటి యూరోప్ లో అంతే మోతాదును మళ్ళీ వాళ్ళు కొనుక్కున్నారు. అంటే న్యూయార్క్ నుంచి ఫ్లైట్లు వేసుకోనో షిప్లు వేసుకోనో ఫ్రాన్స్ దాకా తీసుకెళ్ళడం దండగా అని చెప్పేసి అక్కడే అమ్మేసి అదే ధరకు ఇక్కడ కొనేసుకున్నారు. అదే దానికి వచ్చిన సేల్ ప్రాసెస్ ఇక్కడ కొనుక్కున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి లాభం వచ్చింది దానివల్ల. ఇక్కడ కొనడం వల్ల వాళ్ళకి అంటే ఎక్కువ ధరలో అమ్మగలిగారు, తక్కువ ధరలో ఇక్కడ కొనగలిగారు, సేమ్ క్వాంటిటీ. అది ఫస్ట్ చేశారు. రెండవది సరే మనకు రష్యా మీద చేసినటువంటి ఆంక్షలు, వాళ్ళ అసెట్స్ ఫ్రీజ్ చేయడము, ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు రష్యా యుద్ధం మొదలై 4 సంవత్సరాల ఆల్మోస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇంతకాలం చేయండి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఫ్రాన్స్ ఒక చరిత్ర ఉంది. గతంలో మనకు తెలుసు 1971 ఆగస్ట్ 15 కంటే ముందర అమెరికన్ డాలర్ గోల్డ్ కి పెగ్ అయి ఉండింది. గోల్డ్ తో అనుసంధానమై ఉంది. గోల్డ్ ధర ఎంత ఉందో మార్కెట్లో మనం డాలర్లు ఇచ్చామంటే అంత ధరకు వాళ్ళు బంగారం మనకు రిటర్న్ చేయాలి. సో ఆ పరిస్థితి నుంచి రిచర్డ్ నిక్సన్ 15th ఆగస్ట్ 1971 అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, దీని రెండింటిని డిస్కనెక్ట్ చేశాడు. డిస్కనెక్ట్ చేయగానే ఇప్పుడు డాలర్ ఒక ఫియాట్ కరెన్సీ అయింది. వాళ్ళ ఎవరైతే గవర్నర్ ఉంటాడో, వాళ్ళ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉంటాడో, వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ సంతకం, దాని నమ్మకం ఆధారంగా మీరు దీన్ని వాడుకోండి, దీనికి ఏం వెనకాల ఆస్తులు ఉండవు, దీన్ని గోల్డ్ ప్రొటెక్ట్ చేయదు అని చెప్పి నిర్ణయించింది అమెరికా అప్పట్లో. దానికి కారణం, ఒక ముఖ్య కారణం ఏంటంటే ఫ్రాన్స్కి అర్థమైపోయింది డాలర్లు వీడు ఊరికే ప్రింట్ చేస్తున్నారు, దీనికి విలువ లేదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాలర్లన్నీ అమెరికాకి ఇచ్చేసి బంగారం వాడడం మొదలుపెట్టారు. సో ఇది ఒక స్థాయి దాటిపోయిన తర్వాత అమెరికాకి అర్థమైపోయింది ఇంకా మనకు చాలా కష్టం, ఇంత బంగారం ఇచ్చుకుంటే మనం దివాళా తీస్తామని చెప్పి అప్పుడు డిస్కనెక్ట్ చేశాడు. అప్పుడు కూడా ఫ్రాన్సే కారణం. ఇప్పుడు కూడా మళ్ళీ ఫ్రాన్స్ అదే చేస్తుంది. ప్లస్ ఇప్పుడు మనకి టారిఫ్ యుద్ధాలు ఇవన్నీ అయ్యి డొనాల్డ్ ట్రంప్ ఇమాన్యుయల్ మకరాన్ని తిట్టడం, ఇంకా దారుణంగా ఇమాన్యుయల్ మకరాన్ భార్య గురించి కామెంట్లు చేయడం, అసలు నిర్లజ్జగా ఒక దేశాధినేత భార్యని కామెంట్ చేయడం అన్నది చాలా దారుణమైన పరిస్థితి. అందుకనే ఫ్రాన్స్ అమెరికా మీద ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ బాగా చెడింది. అమెరికాలో మనం కనుక ఇలా కంటిన్యూ అవ్వమంటే మళ్ళీ దీన్ని కూడా అస్త్రంగా వాడతాడని చెప్పేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇది క్రమేపీ యూరోప్ కూడా ఇవన్నీ కూడాను వాళ్ళ అమెరికా నుంచి ఎలా బయటికి రావాలి అని వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. బయటికి వస్తే ఏంటో తెలియదు, అమెరికా ఎటువంటి ఆంక్షలు విధిస్తుందో, ఎటువంటి పరిస్థితులు తీసుకొస్తుందో మనకు తెలియదు, కానీ వెళ్ళాలి. ఉంటే పరిస్థితి ఏంటి? ఫ్రాన్స్ ఈ బోల్డ్ స్టెప్ తీసుకుంది. వాళ్ళు వచ్చేసారు. మనం కూడా తెలుసు కదా, మనకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 టన్నుల పైచీలకు మనం లండన్ వాల్ట్స్ నుంచి తెచ్చేసి మన రిజర్వ్ బ్యాంక్ లో పెట్టుకున్నాం మనం. కాబట్టి ఇది ఒక ట్రెండ్ మన ప్రపంచంలో చూస్తున్నాం. ఈరోజు ఏ దేశాన్ని ఇంకొక దేశం నమ్మలేనటువంటి పరిస్థితులు తయారవుతాం. ఫ్రాన్స్ లాంటి దేశము, అమెరికా లాంటి దేశం మధ్యలో కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ఎవరి ఆస్తులు వాళ్ళు సురక్షితంగా పెట్టుకోవడం అనేది చాలా కీలకం. ఈరోజు ఫ్రాన్స్ చేసింది అదొక వేకప్ కాల్ కింద చూడాలి. మనం మిగతా దేశాలన్నీ కూడా అవే చేస్తాయి. అఫ్ కోర్స్ వాళ్ళ దేశంలో చాలా విపరీతంగా బంగారం ఉన్నది. ఆ బంగారం అంతా కూడాను మెజారిటీ 70-80% వాళ్ళ దేశంలోనే ఉంటుంది. 20-30% వాళ్ళు మధ్యలో ట్రేడింగ్ చేసినప్పుడు కొనుగోళ్లలో బయట దేశాల్లో ఉండిండొచ్చు. కానీ బట్ ఈ ట్రెండ్ మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ యూరోపియన్ దేశాల్లో కావచ్చు, పెద్ద బంగారం ఉన్నటువంటి దేశాలు వేరే దేశంలో ఆ బంగారాన్ని పెట్టుకొని వాళ్ళ లాకర్స్ లో పెట్టుకొని రిస్క్ తీసుకోదలుచుకోలేదు.
వాళ్ళ దేశానికి తెచ్చేసుకొని సేఫ్గా ఉందామని ప్రయత్నం చేస్తున్నారు. రేపు డాలర్ కొలాప్స్ అయిందంటే కనుక అప్పుడు అమెరికాని అడిగితే కానీ వాళ్ళు ఇవ్వకపోవచ్చు, మన బంగారం వాళ్ళు జప్తు చేసుకోవచ్చు. ఆ పరిస్థితి రాకముందరే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నటువంటి ఒక పరిస్థితి వాళ్ళు చేస్తున్నారు. భారతదేశం ఆల్రెడీ చేసింది, మనం చూసి బహుశా నేర్చుకొని ఉండొచ్చు. గుడ్ గుడ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.